నమస్కారం కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శీతాకాలం ఆలస్యమైన రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాని మోదీ ఏపీ వైపు దూసుకు వస్తున్న తుఫాన్. కోస్తా రాయలసీమకు రెడ్ అలర్ట్. ఈ రోజు రేపు భారీ వర్షాలు. మిజోరాంలో విపక్షానిదే అధికారం. 26 స్థానాల్లో జెడ్పీఎం విన్. తుఫాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. తుఫాన్ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచన. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. శీతాకాలం ఆలస్యమైన దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ఆయన తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాయని అన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్నవారికి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్న తపన ఉంటే అప్పుడు ప్రజా వ్యతిరేకత ఉండదని మోదీ తెలిపారు. దేశంలో ఇప్పుడు ప్రభుత్వ అనుకూలత, సుపరిపాలన, పారదర్శకత ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ద్వేష భావాన్ని దేశం తిరస్కరించిందని తెలిపారు. ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్యం ఆలయమే కీలకమని తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు వచ్చే సభ్యులందరూ ప్రిపేర్ కావాలని, బిల్లుల గురించి సభలో చర్చ జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని తెలిపారు. కొత్త పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. कल ही 4 राज्यों के चुनाव नतीजे आए हैं. बहुत ही उत्साहवर्धक परिणाम है. ये उनके लिए उत्साहवर्धक है जो देश के सामान्य मानवी के कल्याण के लिए कमिटेड है, जो देश के उज्जवल भविष्य के लिए समर्पित है, विशेषकर सभी समाजों की, सभी समूहों की, शहर और गांव की महिलाएं, सभी समाज के, सभी समूह के, गांव और शहर के युवा, हर समुदाय के, समाज के किसान और मेरे देश के गरीब, ये 4 ऐसी महत्वपूर्ण जातियां हैं जिनका एम्पावरमेंट उनके भविष्य को सुनिश्चित करने वाली ठोस योजनाएं और लास्ट माइल डिलीवरी इन उसूलों को लेकर के जो चलते हैं उन्हें भरपूर समर्थन मिलता है. और जब गुड गवर्नेंस होता है, తుఫాను మరికొద్ది గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆ తర్వాత తీరానికి మరింత సమీపించనుంది. ఆ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొంత దూరం ప్రయాణించనుంది. ఈ రోజు రాత్రి, రేపు ఉదయంలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనుందని మిచాంగ్ తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. కోస్తా రాయలసీమకు ఈ రోజు రెడ్ అలర్ట్. ఈ రోజు రేపు భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికార యంత్రాంగం అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికల నేపథ్యంలో ఒడ్డుకే పరిమితమయ్యాయి బోట్లు, పడవలు. తుఫాను రక్షిత భవనాలను సిద్దం చేశారు అధికారులు. విశాఖపట్టణ ప్రాంతంలో 25, గ్రామీణ ప్రాంతంలో మరొక 20 తుఫాన్ రక్షిత భవనాలను సిద్దం చేసి అవసరమైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నవారి తరలించేందుకు సిద్దమవుతూ ఉన్నారు. అధికారులకు సెలవులు నిషేధించారు కలెక్టర్. ప్రత్యేక గంటల రూమును సిద్దం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో తుఫాన్ ప్రభావం మొదలైంది. ఉదయం నుంచి
చెదురుముదురుగా కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈరోజు విశాఖ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మల్లికార్జున. రేపటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రకటన జారీ చేశారు. అధికారులంతా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ రవి పఠాన్ శెట్టి. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. మరో రాష్ట్రంలో విపక్షానికే ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన 4 రాష్ట్రాల్లో 3 చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో ఇన్నాళ్లు విపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మధ్యప్రదేశ్లో తిరిగి బీజేపీకే అక్కడి ప్రజలు తిరుగులేని మెజారిటీ కట్టపెట్టారు. దీంతో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మిగిలింది మిజోరాం. అక్కడ కూడా ప్రతిపక్షానికే ఓటర్లు పట్టం కట్టారు. సీఎం జోరాంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ పరాజయాన్ని మూటకట్టుకున్నది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ 2 చోట్ల విజయం సాధించి మరో 9 స్థానాలు ఆధిపత్యం చోటు చేసుకుంది. ఇక ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ మెజారిటీ మార్కును దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 21 స్థానాలకు అదనంగా మరో 3 చోట్ల విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు 21 చోట్ల గెలుపొందగా మరో స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో పార్టీ 26 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ 2 స్థానాలకే పరిమితం అవ్వగా కాంగ్రెస్ 1 స్థానంలో సరిపెట్టుకుంది. దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు తుఫాన్ ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. హుదుహుదు లాంటి పెద్ద పెద్ద తుఫాన్లను చూసిన అనుభవం మనకు ఉంది. తుఫాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని అన్నారు. అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు 2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం. వీరంతా కూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని అన్నారు. అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. వి టాకింగ్ అబౌట్ రేపు ఆల్మోస్ట్ 12 గంటల ప్రాంతంలో దేర్ మైట్ బి దట్ ల్యాండ్ ఫాల్ క్లోజ్ టు బాపట్ల. దేర్ మైట్ బి దిస్ ల్యాండ్ ఫాల్ అని చెప్పి ఐఎండి వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్ ఫర్ టిల్ 7th దాకా కూడా కంటిన్యూ అవుతాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ కలెక్టర్ అండ్ ఎవ్రీ ఎస్పీ. మీకు ఇచ్చే గోలు టార్గెట్ దేర్ షుడ్ బి 0 లాస్ ఆఫ్ లైఫ్. పశువులకు కానీ మనుషులకు కానీ ఇద్దరికీ కూడా లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. స్పెషలీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 97,000 టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం. 6.5 lakh టన్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ దెమ్ టు సేఫ్ ప్లేసెస్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే పంట ఇంకా కోయలేదు వాటిని వీలైన కాడికి కోత కోయకుండా కొంచెం పోస్ట్పోన్మెంట్ చేయగలిగించే పరిస్థితులను ఫార్మర్స్ను కన్విన్స్ చేసే విధంగా చూసుకోవడం ఒక ఆస్పెక్టు. రెండవ ఆస్పెక్టు, వేర్ ఎవర్ హార్వెస్టింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, అటువంటి పంటను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు ప్రొక్యూర్ దెమ్. బట్ ఈ పీరియడ్లో మాత్రం ఫార్మర్ అనే వ్యక్తి అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టము కూడా జరగకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్.
కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ ముగిసింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. సీఎం ఎవరు, డిప్యూటీ ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలియజేశారు. సీఎల్పీ అభిప్రాయాలను హైకమాండ్కు పంపించినట్లు వెల్లడించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ సీఎం ఎవరు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఎమ్మెల్యేలు అందరితో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డీకే శివకుమార్ అందరితో చర్చించిన తర్వాత సీఎం ఎవరు అనే పేర్లను హైకమాండ్కు సీల్డ్ కవర్లో పంపిస్తున్నట్లు తెలిపారు. ఫైనల్ డెసిషన్ ఇవాళే, అంటే డిసెంబర్ 4వ తేదీనే వెల్లడిస్తారని, ఇవాళే ప్రమాణ స్వీకారం ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు డీకే శివకుమార్. Because the Congress National Party decided to thank the voters of Telangana for giving an opportunity to the Congress Party. So then better with a good progress. The legislators thank the Congress President Shri Mallikarjun Kharge ji, Sonia Gandhi ji, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, all the senior Congress leaders who came, campaigned, helped for them and guidance and contribution to the development of the party. The third is that all the members of the Congress newly elected party unanimously resolved to authorize the AICC President Shri Mallikarjun Kharge ji to appoint the Congress legislative party leader. It was being moved by the PCC President Mr. Revanth Reddy, seconded by Batti Vikramaditya, Damodar Raj, Komti Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, Sitaka, Prem Sagar, Kondal Sureka, Pal Nayak, Tumala Nageshwar Rao, Parvatu Srinivas, Vedam Pooja and Ali Srinivas. All these people seconded and it was being proposed by our PCC President Mr. Revanth Reddy. This authorization will be sent to the AICC President Mr. Mallikarjun Kharge ji, and all of them decided whatever the AICC President and the High Command decide, we will go by the decision of the party. This is the latest information to all. We will inform you, we are in a process. We also will meet all the legislators independently, seek their opinion, but still they have given their opinion that it should go to High Command, but still we will speak to all of them. ఏపీలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు 3 రోజులు బ్రేక్ ఇచ్చారు. ఈ మేరకు టీడీపీ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువగలం పాదయాత్రకు 3 రోజుల పాటు విరామం ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారి పాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురు గాలులు బలంగా వీస్తూ ఉన్నాయి. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే, అంటే శీలంవారి పాకల నుంచే ప్రారంభం కానుంది. గత ప్రభుత్వంలో మంజూరైన టిట్కో ఇళ్లు ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు గడిచిన కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని మైలవరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 5 నుంచి 10% పూర్తి కాని ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 9 నెలలైనా ఇవ్వలేదని తెలిపారు. 50,000 రూపాయలు కట్టిన లబ్ధిదారులు చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలు ఇంటికి ఒక్కొక్క లబ్ధిదారుడు 4 లక్షలు నష్టపోవాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ పథకాలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గడపకి తీసుకువెళ్తామని చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజున ఈ అధికార పక్షం వచ్చి దగ్గర 4 సంవత్సరాల 9 నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5% 10% పనులు అవ్వకుండా ఉన్న ఇల్లు 5 సంవత్సరాలైనా ఇవ్వలేని స్థితిలో
ఈ ప్రభుత్వం ఎందుకు కొంది అనే సమాధానం ఇవాళ మైలవరం నియోజకవర్గ స్థానికుడైన గృహ నిర్మాణ మంత్రి జోగి రమేష్ గారు సమాధానం పేదవాడికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే 50,000 రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని 5-6 సంవత్సరాలు అయిపోతే ఆ పేదవాడు ఆ డబ్బులు వడ్డీకి తెచ్చి కడితే 2 లక్షలు అయిపోతే 6 సంవత్సరాలకి 72 నెలలకి 2 లక్షల రూపాయలు అద్దిపోతే ప్రభుత్వ పథకం ఇచ్చే 1,80,000 రూపాయల డబ్బులు ఆ లబ్ధిదారుడు చేరటానికి అతను 4 లక్షలు నష్టపోవాలా? ఇదా ఈ ప్రభుత్వాల యొక్క విధానం? దీని మీద సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడు ఇస్తారా ఇల్లు? ఎన్ని రోజులకి ఇస్తారు? ఏ రంగులు వేస్తారు? అది కూడా చెప్పండి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. 4.5 ఏళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16 డివిజన్లో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే గద్దె, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే మా ధ్యేయమని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ లేదా పరిస్థితుల్లో కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక అవగాహన, కలిసి పోటీ చేయాలని అవగాహన వచ్చిన దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్గా కార్యకర్తల్లో ఐక్యతాభావం తీసుకురావడానికి చేసే ప్రక్రియలో భాగంగా మొట్టమొదట రాష్ట్ర ఆది నాయకులు కూర్చుని మాట్లాడుకోవటం, ఆ తర్వాత రాష్ట్ర పార్టీలు కూర్చుని మాట్లాడుకోవటం, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఈ రోజున డివిజన్ స్థాయిలో కూడా ఇద్దరు పార్టీ నాయకుల్ని కూర్చోబెట్టి సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధానంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు 16 డివిజన్లో ఇక్కడ డివిజన్ అధ్యక్షులైన తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులైన రత్నం రమేష్ గారు కానీ, అదేవిధంగా చాందు గారు, చందు శివరామకృష్ణ గారు, ఇంకా ఇతర నాయకులు, వీళ్ళందరినీ కూడా ఇవాళ నేను, అదేవిధంగా వాసు గారు, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న వాసు గారు, మీ ఇద్దరం కూడా వారిని కూర్చోబెట్టి ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పుకునే దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రప్రథమైన భాగం ఈ రోజున ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, నూతన ఓటర్ని జాయిన్ చేసుకునే విధానం, అదేవిధంగా ఎక్కడైనా దొంగ ఓట్లుంటే వాటిని గుర్తించి అధికారులకి తెలియజేయటం. దీన్ని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మొట్టమొదటి నుంచి కూడా మనం పోరాడేది ఒక అక్రమ మార్గంలో వెళ్తున్న నాయకుల మీద. వాళ్ళు అనేకమైన విషయాల్లో చాలా పొరపాట్లు చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 16 డివిజన్లో బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక కార్యక్రమం పెట్టి తెలుగుదేశం పార్టీ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ఈ డివిజన్ అధ్యక్షుడు చందు శివరామకృష్ణ గారు, రత్నం రమేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓట్లు వెరిఫికేషన్ కూడా ఈ అవినీతి ప్రభుత్వం ఏదైతే జనసేన యువత ఓట్లు కానివ్వండి, టీడీపీ ఓట్లు కానివ్వండి పెద్ద ఎత్తున తీసేయటం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి రానున్న రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ ఐక్యతతో తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి. గద్దె రామ్మోహన్ రావు గారు అన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని ఎన్నో పథకాలు, మంచి పథకాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చొని ఇది ఫైనల్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీలు కూడా కలిసి స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ఉండాలి, మనం కలిసి ఉంటాం కాదు, క్యాడర్ కూడా అందరు కలవాలనే ఒక మంచి ఆలోచనతో మరి ఇద్దరం కూడా కలవటం జరిగింది. మరి పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన 30 సంవత్సరాల అనుభవాన్ని, జనసేన కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఆయన కలుపుకునే విధానం కానీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.
ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన టీడీపీ కలిసి రేపు ఎవరికి సీట్ ఇచ్చినప్పటికి కూడా మనం అందరం కూడా ఒక అన్నదమ్ములుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి ఓటు అనే ఆయుధంతో మనం అందరం కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని అడ్డుకునే విధంగా మన పక్క రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి ఫలితాలు రావాలని 160 సీట్లు గెలవాలని మన జనసేన టీడీపీ ఐక్యతతో రానున్న భవిష్యత్ అంతా కూడా మందే. ఎందుకంటే యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలంటే బాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థపరుడు కావాలి. కాబట్టి మనం అందరం కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా టౌన్ ఏరియాలో, డివిజన్ స్థాయిలో మనం అందరం కూడా ఐకమత్యంగా కలిస్తే రానున్న రోజులు మనయేనని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్తీక సోమవారం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్తీక మాసం పరమశివునికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో రుద్రాభిషేకం చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుందని కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం చేయటం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని శ్రీ షిరిడి సాయిబాబా భక్త సమాజం కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. భవానీ శంకర దేవతాభ్యో నమః. ఘృత స్నానం సమర్పయామి. ఘృత స్నానాంతరేణ మధు స్నానం. భవానీ శంకర దేవతాభ్యో నమః. దధి స్నానం దధిక్రావణో అకారి కంజిష్ణో రశ్వస్య పాదోస్య పిశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివే. భవానీ శంకర దేవతాభ్యో నమః. ఫలస్నానం సమర్పయామి. పునశ్చ ఫలస్నానం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య రాజకీయ జీవితం ఎంతో మందికి ఆదర్శమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా అధిక బడ్జెట్ పెట్టి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య 2వ వర్ధంతిని పురస్కరించుకుని త్రిమూర్తులు సర్కిల్ వద్ద ఉన్న రోసయ్య విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి వారు అని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. 2011లో రోసయ్య తమిళనాడు గవర్నర్ గా తన సేవలు అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు అనేక సేవలు అందించి చిరస్థాయిగా తెలుగు ప్రజలకు గుర్తుండే వ్యక్తిని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. కొణిజేటి రోసయ్య నేటితరం వారికే కాకుండా తమకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అర్బన్ సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనుగొల్ల విద్యాధర్రావు, విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పిసిసి అధ్యక్షుడిగా అనేక పదవులు అధిరోహించి అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఎక్కువసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టి ₹1 కూడా ఆంధ్రప్రదేశ్కి ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన అప్పు లేకుండా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఆయన చేయని కార్యక్రమం లేదు, ఆయన అనుభవించని పదవి లేదు. మరి ఈరోజు ఆయనకి అందరికీ మార్గదర్శకంగా, ఆర్యవైశ్యులకి ముఖ్యంగా పెద్ద నాయకులుగా ఉన్నటువంటి గౌరవ కొణిజేటి రోసయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో ఆయనకి శాసనసభ్యులు, గౌరవనీయులు, ఆప్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, నగర మేయర్ గారు, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న పెద్దలు అందరూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మరొక్కసారి భావితరాలకి రోసయ్య గారి యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు అందరికీ అలవడే విధంగా ఆయన జ్ఞాపికని పురస్కరించుకొని ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సందర్భంగా జోహార్ రోసయ్య గారు, జోహార్ రోసయ్య గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శీతాకాలం ఆలస్యమైన రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాని మోదీ. ఏపీ వైపు దూసుకు వస్తున్న తుఫాన్. కోస్తా, రాయలసీమకు రెడ్ అలర్ట్. ఈ రోజు రేపు భారీ వర్షాలు.
మిజోరాంలో విపక్షానిదే అధికారం. 26 స్థానాల్లో జెడ్పీఎం విన్. తుఫాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ 8 మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. తుఫాన్ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.